పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ సమయంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఈ నెల 22లోగా స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ సమయంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఈ నెల 22లోగా స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ అంశానికి సంబంధించి ఒక సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు గొప్పదా, అలాగే శాసన వ్యవస్థ గొప్పదా, న్యాయ వ్యవస్థ గొప్పదా, శాసన వ్యవస్థ గొప్పదా అనే దానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అంటే స్పీకర్ కి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మరి దానికి సంబంధించి ఎలాంటి రిప్లైలు కూడా ఇవ్వలేదు. సో దీంతో సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, మరి దీనికి సంబంధించి చర్యలు ఏం చర్యలు తీసుకున్నారు, ఏంటి వివరించాలని చెప్పేసి కోరింది. మరి స్పీకర్ కూడా ఏంటంటే ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేశారు. మరి నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో స్పీకర్ నోటీసులకి ఎమ్మెల్యేలు ఇచ్చే రిప్లైస్ ఇంకా రావాల్సి ఉంది. రిప్లైస్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి స్పీకర్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ ఓవరాల్ గా కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ అంశానికి పార్టీ ఫిరాయింపుల ఇష్యూలో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతోనే మళ్ళీ ఈసారి నోటీసులు ఇచ్చింది. మరి ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్న సమయంలో నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇదే కేసులో గతంలో విచారణ సందర్భంగా ప్రభుత్వము, అసెంబ్లీ సెక్రటరీ,
10 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలని నోటీసులు ఇవ్వగా సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇది సెకండ్ నోటీస్. దీన్ని కూడా ఫైల్ అయితే థర్డ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. అప్పుడు కూడా ఫైల్ అయితే సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుంది దాని మీద. ఆ డెసిషన్ ని స్పీకర్ ఇంప్లిమెంట్ చేస్తారా చేయడం అనేది కూడా మనము చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.